హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు ఈ వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలనేది రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో మన వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఒక బాండీలో వచ్చి 2 టేబుల్ స్పూన్స్ పచ్చనిపప్పు, మినపప్పు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక 7 నుంచి 8 ఎండుమిర్చి, తర్వాత ఒక చిన్న గోళీ అంతా చింతపండు కూడా తీసేసుకుని చక్కగా ఒక చిన్న చిటికెడు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కంప్లీట్ ఆప్షన్, ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత ఒక కట్ట పుదీనాని ఫ్రెష్గా కడుక్కొని చక్కగా ఆరబెట్టేసి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని మనం పప్పులన్నీ చక్కగా దూరగా వేయించేసుకున్న తర్వాత పుదీనా ఆకులను కూడా అందులో వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆకుల కలర్ వచ్చి ఖచ్చితంగా మారకుండా చూసుకోవాలన్నమాట. అంటే బాగా మగ్గిపోయేలాగా అవసరం లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ఆ టైంలో స్టవ్ ఆఫేసి కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. తర్వాత దానికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని అది కొంచెం ఆరిన తర్వాత ముందుగా పప్పులు మాత్రం వేసుకుని పొడి చేసుకున్న తర్వాత మనం ఆకుల్ని కూడా శుభ్రంగా వేసేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకుని పచ్చడి చేసేసుకోవాలి. అంతేనండి. వేడిగా మంచిగా అన్నం వేసేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కనుక పుదీనా పచ్చడి తింటే టేస్ట్ అదిరిపోతుంది. జస్ట్ ఇది నేను ఎప్పుడు సింపుల్గా చేసుకునే పచ్చడి అనమాట. సో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇలా చేసుకుని చక్కగా వేడి అన్నాల్లో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. రెసిపీ కనుక నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇలాంటి క్రియేటివిటీ కంటెంట్ వీడియోస్ అయితే నేను మోర్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.